మనతో పాటు బక్కా జడ్సన్ ఉన్నారు. నిరుద్యోగులకు సంబంధించి తను ఈ రోజు నుంచి ఆమరణ నిరాదీక్ష చేస్తున్నారు. దానికి సంబంధించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అన్న ఏంటి ఆమరణ నిరాదీక్ష ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తుర్రు? ఎప్పటి వరకు ఏంటి? ఇప్పుడే యాక్చువల్‌గా ఏందనంటే ఇయాల 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి నేను ఇయాల బందే చేద్దామనుకున్నాం. హ్మ్. అదే ఆలోచన ఉండే. కానీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ పోలీసోళ్ళొచ్చిండ్రు. వచ్చి ఇదివరకు మేము ఇక్కడ చేసినా గానీ హౌస్ అరెస్ట్ చేసినా మేము కిందికి పోయేటోళ్ళము. మేము మీటింగ్‌లు పెట్టుకునేటోళ్ళము. గేట్ బయట పోకుండా ఆపేటోళ్ళు అంతే. ఈసారి ఏందంటే ఎవరు కలవనిస్తలేరు నన్ను. కిందికి పోనిస్తలేరు. మాట్లాడనిస్తలేరు. వచ్చినోళ్ళతోని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాళ్ళతోని మాట్లాడు. ఇది జరుగుతా ఉన్న సందర్భంగా నాకు ఇంకో వార్త వచ్చింది ఏంటంటే మోతిలాల్ నాయక్ నిరాహార దీక్ష విరమించిందని. యాక్చువల్‌గా నేను మొన్ననే అనుకున్నా. అంటే ఒకవేళ ఈయన అంటే ఆయన ప్రలోభాలకు లొంగి కాదు గానీ, వాళ్ళ తల్లిదండ్రులను పోయి బ్లాక్‌మెయిల్ చేసిండని నాకు తెలిసింది. అది ఎంతవరకు కరెక్టో రాంగో నాకు తెలవదు. కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా బ్లాక్‌మెయిల్ చేసి ఈరోజు ఆయనను ఇది చేసిండ్రు. ఈ 2 సంఘటనలు అయిన తర్వాత ఈరోజు నేను ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు అంటే ఒక దీక్షలో దిగిపోయేట వరకు ఇప్పుడు ఎవరైతే నిన్నటిదాకా జోష్‌తోనున్నారో వాళ్ళది తగ్గిపోతది. కాబట్టి ఏది ఎట్లయితే అట్లా సై అని చెప్పేసి కూర్చున్నాం. ఇక తక్కినోళ్ళు ఇదివరకు దీక్షలు చేసినోళ్ళ సంగతి మనకు తెలుసు. మళ్ళా బల్బూర్ వెంకటో ఆడో ఇసొంటోడు వస్తే నిమ్మకాయ రసం దాగి లేచినోళ్ళు మళ్ళా కూర్చునే పరిస్థితి లేదు. కాబట్టి మాకు ఎవరి మీద నమ్మకం లేక డైరెక్ట్ మనమే రంగంలో దిగుదామని చెప్పేసి ఈరోజు దీక్ష కనీసం స్టార్ట్ చేసాం. పోలీసులు మమ్మల్ని కూడా రానివ్వలేదు. చాలాసేపు వాగ్వివాదం తర్వాత పైకి రానిచ్చిన పరిస్థితి. అంటే మార్నింగ్ ఏం జరిగింది అసలు? పోలీసులు ఎప్పటి నుంచి ఉన్నారు? ఎప్పటి నుంచి మిమ్మల్ని మొత్తం హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది? నాకు గత 3 రోజులకెళ్ళి ఎక్కడికి పోతే అక్కడే ఫాలో అవుతుండ్రు. నా ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి. నేను ఏడున్నా ఆడుంటుండ్రు. ట్యాపింగ్లు ఏమి ఆగలేదు, నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి నా బొల్లారం పట్టిన తర్వాత అక్కడికెళ్ళి ఇక్కడ దాకా నాకు ఫాలోయింగే ఉన్నది. నేను నారాయణగూడ తాజ్‌మహల్ హోటల్ నాగర్ కర్నూల్‌కెళ్ళి కొంతమంది బాధితులు కలవనీకి వస్తే అక్కడ వాళ్ళని కలిసి అక్కడికెళ్ళి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చిండ్రు. రాత్రంతా కూడా పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ లేచి ఒక 6:30 వరకే బయట చూస్తే పోలీసోళ్ళు కూర్చుంటారు ఆల్రెడీ. ఏందంటే పోనీయరు రానియరు. కింద పోతే కింద ఉండనిచ్చేటోళ్ళు. అంటే ఇంత భయంకరంగా ఎందుకు చేస్తున్నా అనేది నాకు అర్థం కాలే. కింద ప్లే కార్డ్ పెట్టుకొనియలేదు. నేను కింద దీక్ష కూర్చుందాం అనుకున్నా. కింద బ్యానర్ పెట్టనిస్తలేరు. ప్లే కార్డ్స్ పెట్టనిస్తలేరు. ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు బ్యానర్ కూడా దొంగతనంగా తెప్పిస్తున్నా. అదే ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఇంత నిర్బంధం, ఇంత పోలీస్ నిర్బంధం అట్లా ఎట్లా అనిపిస్తుంది? ఓ దిక్కు మేము గొప్పలు చెప్పుకుంటారు ప్రజాపాలన, గడీలు బద్దలు కొట్టినాం గత ప్రభుత్వం అది ఇది అని చెప్పి మరోపక్క కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితి. అలా మంచి సబ్జెక్ట్ ఇది. మనము గడిల కాడికి పోయినాం. కేసీఆర్ నాటిన గడి దగ్గర మనం పోయినాం. అవి తీసేసినప్పుడు పిచ్చి కోదండ రాము వీళ్ళందరూ పోయి అక్కడ పటాకులు గిటాకులు కాల్చారు. ఆడ బీకింది ఎందుకంటే నేను ఇలా ఉండనే ఉండా. ఇది ఉంటేంది తీస్తేంది. నాకు భద్రత నా ఇంటికాడ నేను ఉండ కదా. అందుకని కంచె కూడా బీకిండు దొర. కాబట్టి ఇక ప్రజాపాలన ఎట్లయితుంది? ఇంకోటి ముఖ్యమంత్రి అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందుబాటు ఆయన ఇంట్లో ఆయన ఉంటాడు. ఆయన ఎక్కడైతే కోట కట్టుకున్నాడో అక్రమంగా నిర్మించుకున్న కోట, అక్రమ డబ్బుతో నిర్మించిన కోట, అక్రమ సంపాదనతో నిర్మించిన కోటలో ఉంటుండే ఆయన. ఆ కోటలో ఎక్కడ ఏమన్నా గుప్త నిధులు దాచుకుంటుండే వాళ్ళకెళ్ళి బయటకు వస్తే వాడు ఎత్తుకపోతాడని బయటకు వెళ్తాడో ఏందో దొర. కాబట్టి ఈరోజు నిర్బంధం మునుపటి కంటే ఎక్కువ ఉన్నదని అనిపిస్తుంది. మునుపు తేడా ఏంటంటే నేను కింద గ్రిల్స్ పెట్టుకున్నాను. గ్రిల్స్ ఉంటాయి లోపల. మునుపు భయపడి అప్పుడు జర ఉండే. కానీ కొంచెం పోలీసులు కొంచెం ఫ్రీగా ఉండేది. ఏమద్దా కిందికి పోతే కింద కూర్చునేది, కింద చర్చలు జరిపేది, పోలీసులు గేట్ దగ్గర పోయేది. అంతేగాని ఇవాళ నా ఇంట్లోకి వెళ్ళాను బానియారు. నేను నా రూల్ ఏందో చూపెడతా అంటాను. నాకు నేనేందో నువ్వు దాటు నేను ఏందో నీకు చూపెడతా అంటే చూపిమని చెప్పినాం. నువ్వేందో చూపి నేను చూడాలి అని చెప్పినాం. వచ్చిన వాళ్ళని చాలా అవమానకరంగా బయటికి పంపారు. నన్ను గెలవనికి వచ్చిన వాళ్ళని చాలా అవమానించి. అందుకని వచ్చిన వెనకకెళ్ళి రాని ఆ గేట్ కాళ్ళ నిలబడి అట్లకెళ్ళి పిలుచుకుంటున్నా. అంటే యారా ఇంత దారుణంగా వాళ్ళు వ్యవహరిస్తారు పోలీసులు. నేను ఇది కొత్తగా ఇది పోయినసారి కలవకుండా రాజ్యాంగం అనుకున్నాం. దాని అమ్మ తలదన్న రాజ్యాంగం రేవంత్ రాజ్యాంగం తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక 420 లెక్క నడుస్తుంది ఈరోజు ప్రభుత్వం. ఎందుకు అసలు నిరుద్యోగులకు సంబంధించి గత 20 రోజుల నుంచి నిరుద్యోగులందరూ ఒక పక్క పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి శక్తికి మించి పోరాటం చేస్తున్నారు. మరో పక్కనేమో ప్రతిపక్షాలు కావాలని కొంతమంది నిరుద్యోగులు రెచ్చగొడుతున్నాయి. దాదాపు నిరుద్యోగులంతా మంచిగా స్టడీ హాల్స్లో చదువుకుంటారు. నిరుద్యోగులు ఎవరో 10 మంది మాత్రమే ఉద్యమం చేస్తున్నారు. ఇదంతా ప్రతిపక్షాలు ప్రొవోక్ చేస్తున్నాయి వాళ్ళని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది.
ఈ చెప్పే కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నాకు మించిన కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరురా భయ్, నీ ముఖ్యమంత్రి కాదు ఎవరు కాదు, అది మీకు తెలుసు. నీవు చేసిన డ్రామాలు ఎవడైతే ఈ మాటలు మాట్లాడుతుండో వాడు డ్రామా చేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది పోలీసు వాళ్ళు మేనేజ్ చేసుకొని రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు అరెస్ట్ అవ్వడు. వాడు ఏం బీకినా అరెస్ట్ అవుతాడానా? నా అంత కొట్టాడి నాడు ఏం బీకినా అరెస్ట్ అవుతాడు. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఈయన తీసుకుపోయి జైల్లో పెడతారు కావాలని. రాహుల్ గాంధీ వచ్చి లోపడిపోతాయి. డ్రామా అన్నీ హుజరాబాద్కి డ్రామా అన్నీ తెలిసే 3,000 ఓట్లు వేసి పంపించారు. నిజమైన ఉద్యమం ఏదనేది మీకు తెలుసు. నాకు మీరు ఏ ఉద్యమం చేయకుండా ఇలా కుర్చీలో కూర్చోండి. ఇవాళ మా పుణ్యాన నా 179 కేసులు నేను వేసిన ఈడీలాగా. నువ్వు ఏ సబ్జెక్ట్ మాట్లాడు ఆ సబ్జెక్ట్. నువ్వు ఆ బుక్ తెపో, లైవ్లో ఇట్నే ఉండండి. నేను అది ఎవరికి పారేవారో తెలంగాణది 100 కేసులకు ఒక బుక్ తీసిన 179 కేసులు నా దగ్గర విత్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇయాటికి కూడా వస్తూ ఉన్నాయి. పోతాను అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఇప్పుడే లోకాయుక్త ఇది లోకాయుక్తకి వచ్చింది అడ్వర్టైజ్మెంట్ స్కామ్. ఇగో ఇది అర్థమైందా? రేపు పేరుకి పేసి ఉంది. మేము ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాం, 1 రోజు 2 రోజులు కాదు. ఇది ఇవాళ వచ్చింది. అర్థమైందా? ఈ గవర్నమెంటే. అర్థమైందా అన్న? ధరణి వచ్చింది. ధరణి ఇవాళ దాకా నువ్వు మార్చపోతే నేను పోరాటం చేయాల్సిందేనా? టెరాసిస్ కంపెనీ చేతిలో ధరణి ఉన్నది, దాని మీద నేను కొట్లాడాల్సిందేనా? నువ్వు టీపీసీ చేసే పాత చైర్మన్ జనార్దన్ రెడ్డి అనేటోడు పేపర్ లీక్ చేసి నువ్వు అరెస్ట్ చేసినావా? నువ్వు అరెస్ట్ చేసినావా? నువ్వు వచ్చినాక అధికారుల మీద చర్య తీసుకున్నావా? అధికారులు వాళ్ళు డ్యూటీ చేస్తున్నాగా అన్నట్టునే వాళ్ళను నువ్వు ముట్టుకున్నావా? నువ్వు వాళ్ళను నేను కొట్టాడాల్సిందే కదా అన్న. మహేందర్ రెడ్డి చరిత్ర చెప్తా ఈరోజు నేను నీకు. మారింది, మొత్తం పాలన మంచిగా ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. మీరేమో మళ్ళీ గతంలో కంటే ఇంకా ఘోరంగా ఉందని మీరు చెప్తున్నారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, నేను లేని చెప్పలే. ఇగో ఇది ఎవడి పాలయ్యారో తెలంగాణ అని నేను పుస్తకం రాసిన. ఇది 100 కేసుల తర్వాత ప్రెస్ క్లబ్లో రిలీజ్ చేసిన. ఇంకో ఇది ఇలా రేవంత్ రెడ్డి ఏమేమి మాట్లాడిండు, రేవంత్ రెడ్డి ఏమేమి మాట్లాడిండు, రింగు రోడ్డు గురించి మాట్లాడిండు. హైదరాబాద్ రింగు రోడ్డు ఏమైంది? ఐఆర్బీ కంపెనీకి వెళ్ళి తీసినావు. తీయలేగా, నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా. ముఖ్యమంత్రి అయినావు ఎందుకు తీస్తలేవు? నువ్వు ఒక పిటిషన్ వేసినావు. ఇవి ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ నేను కొట్టాను. నీ ఖైదమే చూపి. ఇగో నా ఖైదం ఇది. ఇవాళ నువ్వు కాళేశ్వరం నువ్వు ర్యాండమ్గా ఏది తెరవన్నా. ఇగో శాంతకుమారి మెరిట్ స్టూడెంట్స్కు నువ్వు నౌకరిస్తలేవని ఇగో నా WTP పిటిషన్. నువ్వు ఏది మాట్లాడినా అది ఉంటుంది అన్న, నా సాక్ష్యం ఉంటుంది. నువ్వు ఏడగొట్టాను మునుపని కంటే దారుణంగా ఈరోజు నేను సాక్ష్యం చెప్తున్నా. జనార్దన్ రెడ్డి పేపర్ లీక్ చేసిందా? రేవంత్ రెడ్డి చేసిండు. మరి నువ్వు ఏం యాక్షన్ తీసుకున్నావు? అందులో ఉన్న స్టాఫ్ మళ్ళీ కంటిన్యూ అవుతుండ్రా లేదా? అవుతుండ్రు. మరి నువ్వు ఏం యాక్షన్ తీసుకున్నావు? ఎందుకు ప్రభుత్వం ఇంత జిత్తుపోతుంది నిరుద్యోగులకు సంబంధించి? వాళ్ళ కనీసం అపాయింట్మెంట్ లేదు, కనీసం వాళ్ళ మాట పట్టించుకునే స్థాయిలో కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు లేరు. రేవంత్ రెడ్డి ఏమో పట్టించుకునే పరిస్థితి. నిరుద్యోగులు ఎటుపోవాలి అసలు? వాళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వం అలా మంత్రులు ఎమ్మెల్యేలు ఏందనంటే వాళ్ళది నడుస్తలేదు, వాళ్ళు నడుస్తలేదు. వాస్తవం చెప్తున్నా. మొత్తం మీద చూపించుకుంటుండు. 10 ఏళ్ళు అధికారం లేక వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో పనులు చేసుకోవాలి. వాళ్ళ మీద ఆధారపడ్డ క్యాడర్ ఎవరి వల్ల అయితే వీళ్ళు గెలిచి వాళ్ళని చూసుకునే పని మీద వాళ్ళు ఉన్నారు. ఈయనతో ఎవరు సాటిస్ఫై లేడు. ఎందుకంటే నేను కొంతమందితో మాట్లాడుతూ ఉంటే నాకున్న పరిచయాలు నాకున్నాయి. ఈ ఇష్యూస్ కూడా నేను స్టడీ చేసిన. వీళ్ళు దీని మీద మొండిగా ఎందుకు పోతుండ్రు అని మీరు పదే అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అన్న. 1:100 గ్రూప్ 1 ఒక పేపర్ 1:100 అని అంటే 1:50 అని నువ్వు అంటున్నావు కదా, నేను 1:100 అంటున్నా. ఒక 50 మంది అదనంగా వచ్చి లోపల కూర్చొని పరీక్ష రాస్తారు. ఓ 50 మందికి నువ్వు అదనంగా స్పేస్ ఇవ్వాలి. ఒక 50 మందికి వాళ్ళ క్వశ్చన్ పేపర్లు ఇవ్వాలి, ఆన్సర్ షీట్లు ఇవ్వాలి. దానికి వాళ్ళు ఫీజులు కడతారు. ఓ 50 కుర్చీలే నీకేం రోగమే? నీకేం నష్టమవుతుంది? అంత బట్టలు ఎందుకు చించుకుంటున్నావు? అంత ఒర్రి నీ లఫంగిగాంతో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిస్తున్నావు? అక్కడ లెక్కేందనంటే ఇప్పుడు నేను పాయింట్కి వస్తాను. జనార్దన్ రెడ్డి గతంలో చైర్మన్ ఉండే, ఆయన ప్లేస్లో మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిండ్రు. హూ హీజ్ మహేందర్ రెడ్డి? మహేందర్ రెడ్డి ఈజ్ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రేవంత్ రెడ్డి అనేటోడు ఏది మన ఓటుకు నోట్ల పైసలు ఇస్తుంటే రెడ్ హ్యాండ్ పట్టుకొని అన్న చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్తున్నా. ఇది మీరు ఇంట్లోకెళ్ళి తీసేస్తారా పెడతారా అనేది ఇది, కానీ ఇది హిస్టారికల్ సబ్జెక్టు, వాస్తవమైన సబ్జెక్ట్. ఇది నేను ఒకసారి మాట్లాడినా జనం మర్చిపోవచ్చు, కానీ చాలా బ్రేకింగ్ న్యూస్ ఇది. అయితే రేవంత్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా, మహేందర్ రెడ్డి హైదరాబాద్ సిపి, క్లోజ్ అసోసియేట్ ఆఫ్ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు.
కల్వకుంట్ల చంద్రశేఖరరావు has given direction to Mahendra Reddy to trap Revanth Reddy while giving బ్రైబ్ టు ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యేకు లంచం ఇష్టపడ్డప్పుడు నువ్వు రెడ్ హ్యాండ్ పట్టుకోవాలి. కెమెరాలు పెట్టిండు, ఫిట్ చేసిండు. అన్న బక్క జడ్సన్ అంటోడు నిన్నేమనలే. బక్క జడ్సన్ అంటోడు నీ పీసీసీ కానీ కష్టపడ్డాడు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు గొప్ప పీసీసీ కానీ కష్టపడ్డాడు. నీవు పెద్ద కుర్చీలో కూర్చొని కష్టపడ్డాడు. ఎక్కడో కొంచెం తేడా వచ్చిందని చెప్పేసి నువ్వు నన్ను కట్ చేసినావు. అంటే నీవు నన్ను అంత కసిగా పెట్టుకున్నావు. మరి మహేందర్ రెడ్డి అంటోడు నీ గల్లా పట్టుకొని పోలీసులతో గల్లాలు పట్టించి దౌడల మీద కొట్టుకుంటా నేను ఆ ఎమ్మెల్యే క్యాథలిక్ ఎమ్మెల్యే ఇంటికెళ్ళి గుంజుకొని వచ్చి లోపల పెట్టినోడు. అసలు నువ్వు పింక్ డ్రెస్ చేసుకో మహేందర్ రెడ్డి అని చెప్పినోడు నీకు ఎంత శత్రువై ఉండాలి. అర్థమైందా? అసలు నువ్వు తీసుకొచ్చి టీపీఎస్సీ చైర్మన్గా ఎందుకు పెట్టినావు? ఇప్పుడు చెప్తాను ఇక కథ. అసలు చంద్రబాబు నాయుడు అన్నట్టు ఆయన హైదరాబాద్లో ఆయనకు ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2014లో హైదరాబాద్ ఎమ్మెల్యేలు మొత్తం ఆయన మనుషులే. ఆయనని ఇక్కడికి వెళ్ళి ఎలగొట్టాలి, రియల్ ఎస్టేట్ నడవాలి. అప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఎవరికి తెలియదు, ఒక మామూలు ఎమ్మెల్యే, పెద్దగా పైసలు గీసారు మామూలు అందరు ఎమ్మెల్యేలకి ఆయన, కానీ ఏకదం పెద్ద ఫిగర్ కావాలి. కాబట్టి ఏం చేయాలి? కుట్ర. చంద్రబాబు నాయుడును హైదరాబాద్కి వెళ్ళి ఎలగొట్టాలంటే ఏం చేయాలి? కాబట్టి అక్కడ స్పీకర్ పెట్టి చంద్రబాబుతో ఒక ఎమ్మెల్యేని కొన్నా, నువ్వు ఇచ్చిన పైసలు నాకు ఇస్తున్నా, స్పీకర్ పెట్టి మాట్లాడి ఫోన్లో మాట్లాడించి ఆయన ట్రాప్ చేసి దొరికిపోయాక అప్రూవర్గా మారుతా. నేను ఇది వాస్తవం చెప్తున్నా, అప్రూవర్గా మారుతా, ఇది నీ పేరు నేను అప్రూవర్గా మార్చి చెప్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ బిడ్డ పైన వీళ్ళిద్దరు పెద్ద మనుషులు ఉండి చేస్తారు, చంద్రబాబు నాయుడును వాళ్ళ భార్య. మహేందర్ రెడ్డి అనేటువంటి బంధం అది. మహేందర్ రెడ్డి ట్రాప్ చేయలే, చంద్రబాబునే వీళ్ళు ట్రాప్ చేసారు. వీళ్ళందరిగా ట్రాప్ చేసి హైదరాబాద్కి వెళ్ళి ఎలగొట్టని కేసిన స్కెచ్. ఆ బంధంతో ఈరోజు మహేందర్ రెడ్డిని ఈ ఇంపార్టెంట్ టాస్క్ పొజిషన్ అన్న సంవత్సరం ఉన్నానికి ఎవరైనా టీఎస్పీఎస్ చైర్మన్ ఇస్తారా? నీ శత్రువు. ఇది లేదు, నేను చెప్పేది అంతా హకీకత్ చెప్తున్నా. లేదు, ఆయనను తీసుకొని వచ్చి కూర్చోబెట్టినావు, నువ్వు ఆయన పేపర్ అమ్ముకున్నారే, నీ బంధం అక్కడికి వెళ్ళి ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వెళ్ళి తరుముట్ల నీ పాత్ర ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు పదే బ్లాక్మెయిల్ చేస్తే అప్పుడు ఉన్న ఒక ఉపరాష్ట్రపతి, ఆ స్థాయి మనిషి వచ్చి కాంప్రమైజ్ చేసిపోయిన మాట వాస్తవమా కాదా? లేకుంటే నీ బగ్గ శత్రువు అయిన మహేందర్ రెడ్డి నువ్వు టీసీపీఎస్సీ చైర్మన్గా ఎందుకు చేసినావు? ఇవాళ 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆయన చేతిలో పెట్టినావు. కాబట్టి నేను ఇది మాట్లాడుతున్నా ఈ సబ్జెక్టు. ఇవాళ నాకు రేవంత్ రెడ్డి ఎందుకు భయపడదంటే ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి భయపడతాడు. ఇంతగానం పోలీసు పహారా నా చుట్టూ ఎందుకు చెప్పారంటే ఇవన్నీ నా దగ్గర నా నోట్లోకి వెళ్ళి బయటకు వస్తాయని భయపడతాడు. ఆయన దొంగతనాలన్నీ బయటపడతారు. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఏ వ్యాపారాలు చేసి వస్తాయన్న? ఏ విధంగా వస్తాయి? ఇంత మొండిగా పోతున్నానంటే వీళ్ళు ఇక నెక్స్ట్ స్టెప్ 50 పేపర్లే కానీ 50 పేపర్లు 50 బెంచులు నువ్వు వేసి కూర్చోబెట్టాలి, అంత మించిన ఏం లేదు. అయినా కూడా ఎందుకు ఇస్తలేవంటే తర్వాత 63 పోస్టులు కలిపిన చూసినామన్నా, అందులో ఆ పోస్టులు అమ్మేసిండ్రు వీళ్ళు అన్న. నువ్వు తర్వాత యాడ్ చేసే దానికి నెక్స్ట్ నోటిఫికేషన్లో కలపొచ్చు, అవి దానికి సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. ఇంట్లో నేను ఎందుకు కలపాలి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంట్లో కొత్త 63 పోస్టులు ఎందుకు కలిపి నువ్వు యాడ్ ఇవ్వాలి? 63 పోస్టులకు సంబంధించి మొత్తం అమ్ముకున్నారు కాబట్టి ఇదంతా 1000% అమ్మిండ్రు అన్న. అంత టెన్షన్ అన్న. ఒక మనిషి 8 రోజులు ఇవాళ 9 రోజులు లేచిండు అనుకో, దీక్ష చేస్తే మంత్రులు వచ్చి చర్చలు జరపాలి. ఇప్పుడు అందుకనే కూర్చుని ఎవరు వచ్చి మాట్లాడతానని మనసులో వచ్చి చర్చ జరపాలి. మరి ఏ మంత్రి రాకుండా ఖాళీ ఒక బచ్చగాళ్ళని పంపి చర్చలు జరపాలని ఇట్లా పంపుతారు. ఇది గవర్నమెంటా లేకుంటే ఇదేమన్నా సెటిల్మెంట్ బ్యాచ్ ఏం నడుస్తుందనా? అంటే గత ప్రభుత్వం మీద ఉసుగొల్పింది ఆయనే, మొత్తం ఆయనే లీడ్ చేసిండు. ఆయన ఇప్పుడు నిరుద్యోగులకును ప్రభుత్వానికి వారధిగా ఉన్నాడు కాబట్టి అందుకే ఆయన పంపించిన మీరు బచ్చగాడు అంటున్నారు అన్న. ఎవడెవడు సిగొల్పలే, వాళ్ళని అడ్డం పెట్టుకొని బతికిండ్రు వీళ్ళంతా. వీళ్ళంతా ఇండ్ల చుట్టూ తిరుక్కుంటా ఈ బ్యాచ్ అంతా అన్న. వర్కర్ అంటోడు లీడర్ ఇంటికాడ కనబడడు. రియల్ వర్కర్కి నాకు ఏమన్నా సపోర్ట్ చేస్తారా అన్న? నేను వర్కర్ అని జనం పోయినా నువ్వు 4 కోట్ల మందిలో నువ్వు మినిమం 50% చెప్తారు జెర్సన్ అంటోడు పని చేసిందని. కానీ ఈరోజు పార్టీ నన్ను వీళ్ళు వ్యతిరేకంగా పనిచేసిన వీళ్ళ దొంగతనాలనే చేతులు కలపలే. కాబట్టి వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వస్తాయని ఇన్ని పైసలు, ఇన్ని నెట్టనే కార్పొరేషన్ చైర్మన్ ఎప్పుడో చేసిన. మాకు లేని వీళ్ళకి పెద్ద పెద్ద బండి పైసలు నేను ఎక్కడికి వెళ్ళి వస్తాయి వీళ్ళకు?
రేవంత్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, వాళ్ళు చేసిన వ్యాపారాలు వచ్చినాయి, వాళ్ళు చేసిన బొగ్గుబావిల పనులేంటి, మైనింగ్లు ఏంటి, ఏం చేసిండ్రు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి పైసలు వీళ్ళకు? ఇవన్నీ లంగదందాలు చేస్తేనే వస్తాయి. ఈ పురాణాన్ని చూస్తాం కానీ ఒక అంత పెద్ద ఇష్యూ వాళ్ళ ఉసిగొల్పులాలు కాదన్న, ప్రవళిక ఆత్మహత్య ఆడు చెప్తే వాడు ఇల్లే అంతా మ్యాక్స్ ఫిక్సింగ్ అరెస్ట్లో మ్యాన్ ఫిక్సింగ్ ఇదేను అనా. అశోక్ను నాకు ఆపోజిట్గా అశోక్ను నిలబెట్టింది కూడా వాళ్ళే. ఓటు డివైడ్ చేయాలి. నేను ఒక 10 ఈ సబ్జెక్ట్ డివియేట్ కానీ చెప్తలేను నేను. ఈ సబ్జెక్టు డీవియేట్ కావద్దని నేను చెప్తలేను. అదొక పెద్ద బ్లాస్ట్, ఆ ఎన్నికలే బ్లాస్ట్. అశోక్ కూడా నిరుద్యోగులకు సంబంధించి తను కూడా ఒక నిరాహార దీక్ష చేపడతా అంటున్నాడు. అన్న ఆయనతోని పోయినసారి దీక్ష చేయించింది వాళ్ళే. ఉస్మానియా దవాఖాని నిమ్మరసం ఎవరు దాయిపించిండ్రు? నిమ్మరసం ఎవరు దాయిపించిండ్రు? బల్మూరు వెంకట్ కాదా? బల్మూరు వెంకట్ డైరెక్షన్లో ఈయన ఎమ్మెల్సీ పోటీ చేయలేదా? ఆయన దీక్షలో కూర్చున్నప్పుడే ఈయన ఎమ్మెల్సీ నిలబడబోతుండు, నాకు వ్యతిరేకంగా నా ఓట్లు చీల్చడానికి ఈయన తయారు చేసిను అని అప్పుడే నిరుద్యోగుల దగ్గర మొత్తుకున్నాను నేను. ఎవ్వరు నమ్మలే. ఎమ్మెల్సీ నిలబడ్డాడు, వాళ్ళు అనుకున్న టార్గెట్ చేసిను. అలా ఏమేమి జరిగినాయని నేను తర్వాత చెప్తా. చేసిర్రు అని ఒకసారి నువ్వు సాటిస్ఫై అయిపోయినావు, దీక్ష కూర్చున్నావు, నిమ్మరసం దాగినావు, లేచినావు, మళ్ళీ నీ దీక్ష ఎట్లా నడుస్తుందన్నా? మళ్ళీ ఎట్లా నడుస్తుంది నీది? అంటే నేను కూడా మోసపోయినా, కాంగ్రెస్ అప్పట్లో హామీలు ఇచ్చింది అవన్నీ ప్రభుత్వంలోకి వచ్చినాక చేస్తాయి అనుకున్నా, ఇప్పుడు చేస్తలేవు. ఇప్పుడు అశోక్ అదే చెప్తుండే, నేను కూడా కాంగ్రెస్ చేతిలో మోసపోయినా, సో నిరుద్యోగులకు నేను న్యాయం జరిగే వరకు పోరాడతానని అశోక్ సార్ చెప్తుండే. అన్న ఆయన అంత పెద్ద డ్రామా బాజ్ ఎవ్వరు లేడు. ఇక మోసాలు బంద్ చేయదు అన్న. ఎగ్జామినేషను ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామినేషన్ డేట్లు ఎవడిచ్చిండు? అశోక్ కాదా? అశోక్ ఇయ్యలేదా డేట్లు ఇవి? బొడ్రాయి మీద వచ్చి కొట్టేయమను. నిరుద్యోగులతో నువ్వు పోస్టులు నువ్వు వాళ్ళతో కూర్చొని మాట్లాడేటప్పుడు డేట్లు ఇచ్చేటప్పుడు అరే ఈ మధ్యలో ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి, వీటికి ఎంత టైం కావాలి, డిఎస్సికి ఎంత టైం కావాలి, వీటికి మనం ఏ విధంగా ఇది చేయాలి, నువ్వు ఎవరితో నన్ను చర్చించినావా? ఒక కోచింగ్ సెంటర్ అని తీసుకొచ్చి నువ్వు డేట్ ఎట్లా పెడతావు? నాతో చెప్పినాను. నాతో అశోక్ ఏం అడిగిందంటే ఎలక్షన్ కౌంటింగ్ కాడ, అన్న నేను బల్మూరు ఒకటే అనుకుంటున్నా, నువ్వు బరాబర్ ఒకటే అన్న, ఇవాళ కూడా అంటున్నా. ఎందుకు చెప్పాను అన్న? నీవు అన్నా నా కులమైనా నాది ఏదైనా నాకు ప్రేమ ఎప్పుడు ఉంటుంది. ఎలక్షన్ వచ్చినప్పుడే ఆయన కమ్యూనిటీ క్యాస్ట్కి సంబంధించి నేర్చుకొని చెట్టు ఎక్కినప్పుడే చెప్పిన. నిరుద్యోగుల సమస్యలన్నీ పక్క పోయి రాజకీయాలు లేకపోతే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు వీళ్ళు ఎందుకు వస్తున్నాయి సార్? నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయా కావా? అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ చేస్తాయి ప్రభుత్వం? ఈరోజు నిరుద్యోగులు ముడిసరికి అయిందో. నేను ఒక్క నిరుద్యోగం వాడుకోలే అన్న. ఒక్క రోజు నేను వాడుకోలే. రాత్రి కూడా నేను ఒక ఢిల్లీ విఐపికి ఫోన్ చేసి సోనియా గాంధీ గారితో చెప్పాను. ఒకరితో వాళ్ళ పని రాత్రి వాళ్ళ కళ్ళ ముందే నేను స్పీకర్ పెట్టి ఆన్ చేసి మాట్లాడినా. ఢిల్లీలో మాట్లాడినా చెప్పమని. నేను ఏ రోజు అన్నా వాళ్ళని ప్రచారానికి తిప్పుకున్నావు, వాళ్ళ రాజకీయాలు ఎట్లా వాళ్ళని పోలింగ్ ఏజెంట్గా వాడుకున్నావు, కౌంటింగ్ ఏజెంట్ కూడా తెచ్చుకున్నారు అన్న అశోక్ అన్న. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పైతల్లి చదువుకోనికి పంపినా, నువ్వు ఎవరినివా? నువ్వు వాళ్ళని ఎలక్షన్ ప్రచారానికి వాడుకోనికి నీకేం హక్కు ఉందని చెప్పి వాళ్ళని పోలింగ్ ఏజెంట్గా వాడుకున్నావు? నీకేం హక్కు ఉందని వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్గా వాడుకున్నావు? ఓ కోచింగ్ సెంటర్ వాళ్ళు చేయాల్సిన పనేనా ఇది? వాళ్ళ దగ్గర దేనికోసం వచ్చిండ్రు? చదువు కోసం వస్తే నువ్వేం చేసినావు వాళ్ళతోని? నువ్వు రాజకీయం చేసినా స్పష్టంగా కనబడతా. నేను రాజకీయ నేను నికాసైన రాజకీయ నాయకుడిని, అట్ ద సేమ్ టైం యాక్టివిస్టును. నేను ఏ ఒక్కరిని కూడా నా ప్రచారంలో నేను ఎవ్వరిని కూడా వాడుకోలేదు. ఒక్కరోజు స్వాతి అనే అమ్మాయి స్వచ్ఛందంగా మైబాద్ పోతే అక్కడ ఆమె పక్కన కాబట్టి ఒకరోజు వచ్చింది పోయింది. నేను తర్వాత ఎక్కడ కూడా నేను రమ్మని చెప్పలే, మళ్ళీ రాలే. కానీ అదే పనిగా పెట్టుకొని పొద్దుమాపు నువ్వు వాళ్ళని తిప్పుకొని వాడుకుని మీకు నౌకలు లేకుండా నేను చదువు చెప్పానే టైప్లో వాళ్ళని నువ్వు తిప్పుకున్నావంటే నిన్ను బ్లాక్మెయిలర్ అన్నారా? నువ్వు కూడా బ్లాక్మెయిలరే కదా. కాబట్టి ఇదంతా రాజకీయాలు చేసుకోనికి, శక్తిగా వీళ్ళు ఇది చేసుకోనికి ఈరోజు నిరుద్యోగులను వాడుకోనికి తెగబడ్డారు. నేను అందుకనే ఈరోజు కొన్ని విషయాలు నాకు తెలిసిన తర్వాత మనమే ప్రత్యక్షంగా దిగుతాం. నేను దీక్షలు చేసినా ఏవి చేసినా ఎట్లుంటుంది అనేది, అది మార్పు దగ్గర ఎట్లా పోతుంది అనేది అందరికీ తెలుసు. కాబట్టి నేను ఎవరి మీద నేను బరువు పెట్టదలుచుకోలే, ఎవరి మీద ఇది చేయదలుచుకోలే. మరోసారి నిరుద్యోగిని మోసపెడుతు నిన్న ఆయన యూట్యూబ్లో ఒక ప్రోగ్రామ్ చేసిండు. ఆ యూట్యూబ్లో ప్రోగ్రామ్ కూడా ఎందుకు చేసిండు? నాకు ఆయనకు శత్రువు ఉండని, అది డైరెక్షన్ ఆఫ్ బల్మూరే.
అంటే అశోక్ ఇవాళ వెనకాల పక్క మొత్తం బల్మూరి కాంగ్రెస్ ఉన్నదని మీరు ఆరోపిస్తున్నారా? అని 100% బల్మూర్ డైరెక్షన్ నడుస్తాడు అన్న. బల్మూర్ అనేటోడు అండ్ దిస్ ఫెలో, నాకు ఆయన గురించి పేరు చెప్పాలంటే నాకు అసహ్యం అనిపిస్తుంది. అశోక్ అంటోడు వేరే గారు, ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే. ఇది నిరుద్యోగ సమాజానికి అందరికీ తెలుసు. వీళ్ళు తిట్టినట్టు ఇంకొకటి తయారు కాకుండా ఈయనతోనే వాళ్ళని తిట్టిపించుకుంటాడు. నేను మోసపోయినా నువ్వు కిడ్డా అబ్బాయి? ఆర్య కిడ్? నువ్వు కిడ్డు కాదు కదా మోసపోయినా అని చెప్పడానికి చిన్నపిల్ల లెక్క. నేను ఒకటి చెప్తానా, ధారాళంగా డబ్బు ఖర్చు పెట్టిన ఎలక్షన్స్ నీకు పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నీ వెనక 20-30 మందిని తిప్పుకున్నావు, బండ్లు పెట్టినావు, పుస్తకాలు పంచినావు. ఇవన్నిటికి పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? నాకు చూపి అకౌంట్స్. నాకు వద్దు, వీళ్ళకి చూపి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నీ డబ్బులు. కాబట్టి అవంతా అయిపోయినాక మళ్ళీ సర్వవిధాన ఒక ఎజెండా, వీళ్ళ పేరు చెప్పుకొని బతకాలి. దరిద్రం మన నిరుద్యోగులు అడ్డం పెట్టుకొని బతకాలనుకునే బతకన దరిద్రం వాళ్ళ ఉసురు తాకుతుంది, ఖచ్చితంగా వాళ్ళ గోస తాకుతుంది. అది నీకైతే నాకు, నీకైతే నీకు, ఎవరికైతే వానికి. లాస్ట్‌గా చెప్పండి, ఏంటి నిరుద్యోగులకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ మీద ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళు వాళ్ళు ఒక పక్కన ఏందంటే మేము ఆర్థికంగా, సామాజికంగా మేము చెయ్యలేము, మా వెనకాల అన్ని పక్షాలు ఉండాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నారు. కాంగ్రెస్ ఏమో జస్ట్ నిరుద్యోగులు వాళ్ళు ప్రతిపక్షాల ట్రాప్‌లో ఉన్నారు. కొందరు రెచ్చగొట్టి ఉద్యమాలు చేపిస్తారు, కొందరు కావాలనే ఆ నిరుద్యోగులతోని ప్రొవోక్ చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అన్న మొన్న రాత్రి మధ్యరాత్రి 9:15కి వస్తున్నా అని ట్విట్టర్లో పెట్టిండు. 12 గంటలకు వచ్చిండు మధ్యరాత్రి దొంగ లెక్క. మధ్యరాత్రి కూడా 500-600 మంది గుమ్మి కూడా దొంగ లెక్క పారిపోయిన వెనక తోవలకని. నీకు 5-6 10-15 మంది 100-200 మంది, నువ్వు రాజలెక్క వచ్చి రాజలెక్క కాదు 100 మంది పోలీసులు ఉన్నాక నువ్వు దేనికి వెనక తోవకెళ్ళి ఎందుకు పారిపోయినావు? మధ్యరాత్రి ఎందుకు వచ్చినావు? నంబర్ 1. నేను అంతమంది పోలీసులను ఎందుకు పెట్టినావు? నంబర్ 2. ఈ అరెస్టులు మొత్తం డైవర్ట్ గానికి, మమ్మల్ని గొర్రెలను తీసుకుపోయి బొల్లారంలో పడేయడానికి, మా సబ్జెక్ట్ డైవర్ట్ గానికి నిన్న ప్రభుత్వంలో నువ్వు చెలో గవర్నర్ అని నీట్ కోసం పోతావు. నీట్ అందరికంటే ముందు మేము మాట్లాడినాం. నీట్ కోసం పోతావు, పోలీస్ జీపాల కొడతావు. నువ్వు నీ ముఖ్యమంత్రి, నువ్వు ప్రభుత్వం, నువ్వున్న ప్రభుత్వం, నీ వాహనాన్ని నువ్వు బలగొట్టుకున్నావు. ఇది ఎక్కడిది? ఇది చిన్నదైనప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేసినావు? వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు. ఇంత సవాల్ లేదు. అందుకనే జనార్దన్ రెడ్డి గురించి ఈరోజు ఏ రోజు కూడా ఈయన మీద యాక్షన్ తీసుకోవాలని ఏ రోజు కూడా వీళ్ళు మాట్లాడారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని ఏ రోజు మాట్లాడారు. 2016లో జరిగిన దాన్ని కూడా దాన్ని యాక్షన్ తీసుకొని వీళ్ళు మాట్లాడారు. ఏందనంటే ఇదంతా కలిసి ఒక డ్రామా. వీళ్ళందరూ కలిసి నిరుద్యోగులను మొత్తం నిలువున పొడుస్తున్నారు అన్న. బ్లైండ్గా అశోక్ను నమ్మిండ్రు అన్న. ఇవాళ ఆయన యూట్యూబ్ ఛానల్ వ్యాపారం చేస్తాడు. దాంతో బర్రెలక ప్రచారానికి పోయింది కూడా అలా సబ్స్క్రైబర్స్ పెంచుకోనికే. అరే అన్న, నీకు ఇన్ని తీర్ల వ్యాపారాలు, ఇంత వ్యామోహం, మరి వాడి జీవితం కాదా నిరుద్యోగిది? నాకు ఏడ బాధ అనిపించాను. లాస్ట్ కౌంటింగ్ ఏజెంట్ల వాళ్ళు వచ్చినప్పుడు అడిగిన, మీరంతా ఎవరంటే స్టూడెంట్స్ అని చెప్పింది. మీకేం పని ఇక్కడ? నీకు దమ్ముంటే కార్యకర్తలు తెలుసుకుని ఫ్యామిలీ వాళ్ళని తెలుసుకో. కార్యకర్త వీళ్ళని వారికి ఎట్లా వాడతాం అంటే ఇదంతా వాళ్ళని ఎంత వాడుతున్నది ఇంత మించిన ఉదాహరణ అన్న. ఇవాళ నేను డైరెక్ట్ పేర్లతో ఎందుకు బయట పడుతున్నా అంటే నిరుద్యోగులు మోసపోవద్దు. నేను వాళ్ళు వీళ్ళని పేరు చెప్తా అంటే ఎన్ని రోజులు తమాషా చేస్తాను. ఇప్పుడు దొంగలు ఎవరు అనేది నేను బ్లైండ్ కార్డ్ వేసేసేయాలని వేస్తున్నా. వీళ్ళు 1000% వీళ్ళు దొంగలు. వీళ్ళ దొంగతనం ఇంకా పెద్ద ఎత్తున నిరూపించబోతున్నా. ఓ 10-15 రోజుల తర్వాత, అంటే ఈ నిరుద్యోగుల ఇష్యూ అయిపోయిన తర్వాత చేస్తున్నా. ఫైనల్గా నేను ఒక డిమాండ్, అంటే నిరుద్యోగుల అందరికీ, మీకు తెలుసు నాకు తెలుసు, మళ్ళీసారి ప్రభుత్వం మనం కూర్చోడానికి ఇంకా బ్యానర్ రాలే, ఇప్పుడే వస్తుంది. ఏంటంటే Group 1 1:100 చేయాలన్న. Group 2, 3 రెండిట్లో 2,000 పోస్టులు పెంచాలి. సంవత్సరం లోపు చేస్తామని 2 లక్షల పోస్టు నింపుతామని ప్రియాంక గాంధీ గారితో వాగ్దానం చేయించారు. రాహుల్ గాంధీతో చెప్పి మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మెగా డిఎస్సి పెట్టాలి 25,000 పోస్టు. టెట్ నార్మలైజేషన్ చేయాలి. కానిస్టేబుల్ 167 పోస్టులకు మీరు ఇది ఇచ్చిండ్రు. ఏఎస్డబ్ల్యూ పోస్టు ఇంటర్వ్యూలో అయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇంకా అది మన గురుకుల పోస్టు 9,200 పోస్టు మీరు అందరి కూడా వాళ్ళ ఈ ఆర్డర్ కాపీలు వాళ్ళన్నీ ఇవ్వాలి. ఈ డిమాండ్స్తో మేము దీక్షలో కూర్చుంటాం. మన నికాసుకుంటాము. మేము ఒకటి పోతే ఒకరు, ఇట్లా పోతే ఏందనే కన్ఫ్యూజన్ అవసరం లే. ఉద్యమం కొనసాగుతుంది, ఫైట్ కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఏది ఆస్పిరెంట్ స్పిరిట్ ఎక్కడ కూడా కోల్పోయాల్సిన అవసరమే లేదు. కేవలం నిరుద్యోగుల్ని ముడిసరుకుగా మాత్రమే వాడుకుంటున్నారు. తమ రాజకీయాల కోసం నిరుద్యోగుల్ని వాడుకోవడం చాలా చండాలమైన పని.
నిరుద్యోగులు కూడా ఇదంతా గమనించాలని చెప్పేసి కాంగ్రెస్ కుట్రలు నిరుద్యోగులు గమనించి తదనంతరం తర్వాత నిరుద్యోగులకు సంబంధించి భవిష్యత్తులో కూడా నా కార్యాచరణ నిరుద్యోగులకి సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి బక్క జెట్సన్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్ నుంచి.